హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. పాలు పల్లీలతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకోవాలి. అందులో 2 కప్పుల నిండా పాలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి మనం పాలు పోసుకున్నాం కదా, ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 పొంగులు వచ్చేంతసేపు ఆ పాలు ఉడికించుకోవాలి. ఈ పాలు ఉడికేలోపు ఇంకొక కడాయిని పెట్టుకొని అందులో 2 కప్పుల నిండా పల్లీలు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పల్లీలు తీసుకోవాలి. 2 కప్పుల పాలకు 2 కప్పుల పల్లీలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలను సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి వేయించుకుంటే మాడిపోతాయి కదా, అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో తీసుకొని అవి చల్లారిన తర్వాత వాటి మీద ఉన్న పొట్టు తీసేసుకొని వేరే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల పాలు 2 కప్పుల పల్లీలకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. నేనైతే 1 కప్పు బెల్లాన్ని తురుముకున్నాను. దాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఆ గిన్నెలో 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మనకి పాకం ఏం అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. అందులో ఫుడ్ పార్టికల్స్ ఉంటాయి కదా, అందుకే ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. బెల్లమే కాకుండా షుగర్తో కూడా చేసుకోవచ్చు, అది ఇష్టం అండి, చాయిస్. ఇది ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాలను 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలలో 2 కప్పుల పల్లీలు వేసుకోవాలి. మనం పుట్టి తీసి పెట్టిన పల్లీలను అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఒక 10 నిమిషాలు పాలలో నానేలాగా నానబెట్టుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి పల్లీలు 10 నిమిషాలు బాగా నానిపోయాయి కదా, ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ సాయంతో ఆ నానిపోయిన పల్లీలను ఆ చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ పాలు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీలు పాలుల మిశ్రమాన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో మనం మిక్సీ పట్టుకున్న పాలు పల్లీల మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకోవాలి. హైలో పెట్టుకోవద్దు, తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని మెల్లమెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. ఇది రెడీ అవ్వడానికి 10 మినిట్స్ అలా పడుతుంది. కొంచెం ఓపికతో చేసుకోవాలి. మెల్లమెల్లగా ఇలా కలుపుతూ ఉండాలి. మనం హైలో పెట్టేస్తే మాడిపోయి అడుగు అంటుకుంటుంది, కాబట్టి మెల్లమెల్లగా ఇలా కలుపుతూ ఉండాలి. అడుగున అంటకుండా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం బెల్లం నీళ్ళని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఫిల్టర్ చేసి, ఆ నీళ్ళని ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా మొత్తం ఈ పాల మిశ్రమంలో బెల్లం నీళ్ళు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మనం కలపడం ఆపేస్తే అది కింద అడుగున అంటుకుంటుంది, కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నాను నేను. కావాలంటే మీకు 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కదా, అందుకే వేసుకున్నాను. కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఓపిక చేసుకోవాలండి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే,
ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. మనం కింద అడుగు అంటకుండా చూసుకోవాలి. ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్దీ కూడా. ఇందులో మనం పాలు, పల్లీలు, బెల్లం వేసాం కదా, అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతో చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ స్వీట్ చేసి పెట్టారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాని అడుగున మొత్తం నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉడికిపోయింది కదా, రెడీ అయిపోయింది. దీన్ని గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని గరిటెతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ చల్లార్చుకుంటే పాలు పల్లీల స్వీట్ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది కదా, చూడండి ఎంత బాగుందో. మీకు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. నేను అలా చేసే వరకు మా పిల్లలు ఆగట్లేదు, అందుకే నేను చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.